ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై విచారణ చేపడుతున్న జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని పవర్ కమిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు కమిషన్కు ఇచ్చిన సమాచారంపై కేసీఆర్ అభిప్రాయం ఏంటో చెప్పాలని నోటీసులో పేర్కొంది. ఈ నెల 27వ తేదీలోపు వివరణ ఇవ్వాలని పవర్ కమిషన్ కేసీఆర్ను ఆదేశించింది. కేసీఆర్తో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మరికొంతమందికి సైతం పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు ఈ నెల 19వ తేదీనే ఇవ్వగా తాజాగా వెలుగులోకి వచ్చాయి. కాగా ఈ అంశంలో కేసీఆర్కు పవర్ కమిషన్ ఇప్పటికే ఒక్కసారి నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన వివరణ కోరింది. కమిషన్ నోటీసులకు కేసీఆర్ సైతం ఘాటుగానే రిప్లై ఇచ్చారు. కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా జరగటం లేదని, విచారణ నుంచి కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి తప్పుకోవాలని కూడా కేసీఆర్ సంచలన డిమాండ్ చేశారు. తాజాగా నరసింహారెడ్డి కమిషన్ విచారణపై కూడా స్టే విధించాలని కేసీఆర్ హైకోర్టును సైతం ఆశ్రయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన నరసింహారెడ్డి కమిషన్ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారని, కమిషన్ విచారణపై స్టే విధించాలని కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ విచారణను నిలిపేయాలని కూడా కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టక ముందే పవర్ కమిషన్ మరోసారి గులాబీ బాస్కు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. కమిషన్ నోటీసులపై ఫస్ట్ టైం ఘాటుగా రియాక్ట్ అయిన గులాబీ బాస్ ఈసారి ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది ఇంకా ఆసక్తికరంగా నెలకొంది.